గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను శంకర్. మీకందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ హెడ్లైన్స్ ఏంటంటే, నిన్న మరోసారి వరంగల్ జిల్లాలో వాన దంచికొట్టింది. పాపం పత్తి రైతులు ఆగమాగమయ్యారు. ఎనమల మార్కెట్లో పత్తి మొత్తం తడిసిపోయింది. రైతుది మొక్కలు పత్తి తడిసి రైతులు చాలా ఆవేదనలో ఉన్నారు. ఇంకోటి, మంత్రి అజరుద్దీన్ గారికి మైనార్టీ శాఖ, మైనార్టీ వెల్ఫేర్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ శాఖలు 2 శాఖలు కేటాయించారు. ఇంకా అదేవిధంగా చూసుకుంటే ఇక పేపర్లో వచ్చిన ప్రధాన వార్తలు చూద్దాం. సామాజిక తెలంగాణ ఫస్ట్ తీసుకున్నట్లయితే, అజరుద్దీన్ కు మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. రాష్ట్ర మంత్రి అజరుద్దీన్ కు ప్రభుత్వం శాఖ కేటాయించింది. అజరుద్దీన్ కు మైనార్టీ సంక్షేమ శాఖతో పాటు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 31వ తేదీన అజరుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి మీకు అందరూ తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసిన 4 రోజులకు అజరుద్దీన్ కు శాఖ కేటాయించారు. మొత్తంగా రాష్ట్ర కేబినెట్ లో మంత్రుల సంఖ్య 15 చేరింది. మొన్నటి వరకు 14 ఉండే, ఇప్పుడు అజరుద్దీన్ గారితో 15 మంది మంత్రులు అయ్యారు. మరో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మైనార్టీల ఓట్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సరే వార్త 2వ పేజీలో ఉంది. అది ఇంకో వార్త తీసుకున్నట్టయితే, జూబ్లీహిల్స్ లో 30,000 మెజార్టీతో గెలుపు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడినటువంటి ఇది వార్త. చెల్లిని గెంటేసిన నీచుడు కేటీఆర్, 1000 కోట్లు కొల్లగొట్టుకున్న వ్యక్తి కేటీఆర్, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది పీజేఆర్, పావులా వంతు అయినా చెల్లికి ఇవ్వచ్చు కదా, 10 ఏళ్లలో ఈ పనికి మాలిన వాడు రేషన్ కార్డు కూడా ఇచ్చాడా, మీతోనే నిరంతరం ఉండే నవీన్ యాదవ్ ను గెలిపించండి. రహమత్ నగర్ రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లో 30,000 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో భాగంగా మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి రహమత్ నగర్ లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఓటర్లను ఉద్దేశిస్తూ ప్రసంగం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ఉప ఎన్నికలు వచ్చాయి, మా అభ్యర్థి చనిపోయారు, ఆయన సతీమణికి ఓటేయండి అని అడుగుతున్నారని, పట్నం వచ్చిన పేదలకు ఉద్యోగ 2వ పేజీలో ఉంది. ఈ మొత్తం వార్త చూద్దాం. 2వ పేజీ. ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి పీజేఆర్ అన్నారు. వాస్తవంగా దానికి మాట్లాడుకోవాలి కానీ పీజేఆర్ గారు చాలా అసలు పేదల పక్షపాతి అంటే పీజేఆర్ చాలా చేసిండు పేదల కోసం. పీజేఆర్ ఆడబిడ్డల కోసం కృష్ణా జలాలు హైదరాబాద్ తీసుకొచ్చారని, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది పీజేఆర్ అని రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పీజేఆర్ చనిపోతే ప్రత్యర్థిగా ఉన్న చంద్రబాబు కూడా పీజేఆర్ కుటుంబానికి మద్దతు ఇచ్చారని, కానీ కేసీఆర్ మాత్రం సెంటిమెంట్ లేదు, ఏకగ్రీవం ఇచ్చేది లేదని పీజేఆర్ కుటుంబం మీద పోటీకి పెట్టారు. పీజేఆర్ కుటుంబానికి కేసీఆర్ తన ఇంటి ముందు 3 గంటలు కూర్చోబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డాడు రేవంత్ రెడ్డి. అంతేకాకుండా పాలేరులో రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోతే, నారాయణపేటలో కృష్ణారెడ్డి చనిపోతే పోటీ పెట్టింది కేసీఆర్ కాదా? ఆనాడు చేసిన తప్పులకు బీఆర్ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలి. ఆడబిడ్డ ఎవరికైనా ఆడబిడ్డనే, నీ సొంత చెల్లెలికి వాటా ఇవ్వాల్సి వస్తుందని చెల్లెని బయటకు పంపిన కసాయి కేటీఆర్ కాదా అని కేటీఆర్ ఉద్దేశించి విమర్శించారు. సొంత చెల్లెల్ని బయటకు గెంటేసిన నీచుడు కేటీఆర్, మీ సొంత అన్న ఇట్లనే అవమానిస్తే ఊరుకుంటారా? 1000 కోట్లు కొల్లగొట్టుకున్న వ్యక్తి కేటీఆర్, పావులా వంతైనా చెల్లికి ఇవ్వచ్చు కదా, మహిళా సెంటిమెంట్ గురించి మాట్లాడుతున్నాడని రేవంత్ రెడ్డి విమర్శించిండు. 5 ఏళ్లు మంత్రి పదవులు ఇవ్వకుండా అవమానించినది నువ్వు కాదా? ఇందిరాగాంధీ దేశాన్ని, కాంగ్రెస్ పార్టీని నడపలేదా? సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ ని నడపడం లేదా? 10 ఏళ్లలో ఈ పనికి మాలిన వాడు రేషన్ కార్డు కూడా ఇచ్చాడా అంటే 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని రేవంత్ రెడ్డి కేటీఆర్ ను విమర్శించాడు. ఫామ్ హౌస్ లో మీరేమైనా వాటా అడిగారా? రేషన్ కార్డు ఒకటే కదా మీరు అడిగిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మీతోనే నిరంతరం ఉండే నవీన్ యాదవ్ను గెలిపిస్తే మీ వెంటే ఉండి సమస్యలు పరిష్కరిస్తాడని అన్నారు. ఇది నిన్న రహమత్ నగర్ లో రేవంత్ రెడ్డి రోడ్ షోలో భాగంగా చేసిన కామెంట్స్. ఇంకో వార్త చూసుకున్నట్టయితే, వ్యవసాయం మన జీవన విధానంలో భాగం. 54% జనాభా వ్యవసాయంపై ఆధారపడి జీవనం
దేశ జీడిపిలో 18% భాగస్వామ్యం కలిగి ఉంది. 149 మిలియన్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో ప్రపంచంలోనే తొలి స్థానం. అగ్రి బిజినెస్ అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ. మరోమారు షెడ్యూల్ ప్రకటించిన స్పీకర్. ఈ నెల 6 నుంచి వరుసగా విచారణకు సిద్ధం. రేపటి నుంచి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన విచారణ జరుగుతుందట. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చార్హంగా మారిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణలో మరో అడుగు పడింది. ఎల్లుండి నుండి అంటే రేపటి నుంచి 6వ తారీఖు నుంచి రేపటి నుంచి ఎమ్మెల్యేల కేసు విచారణ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి స్పీకర్ గారు ఒక షెడ్యూల్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్ లో ఘోర రైలు ప్రమాదం. గూడ్స్ రైలు ఢీకొట్టిన కోటా ప్యాసింజర్ 10 మంది దుర్మరణం. బెంగాల్లో సరుకు వ్యతిరేకంగా మమతా గలం. నిరుద్యోగులను నిండా ముంచారు. ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కటి అమలు చేయలేదు. జాబ్ క్యాలెండర్ హామీలతో మోసం. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జనం బాటలో జాగృతి అధ్యక్షురాలు కవిత. కవిత గారు జనం బాట అనే ప్రోగ్రామ్ లో ఉన్నారు. దాంట్లో భాగంగా కామెంట్ చేసిరు ఆదిలాబాద్ లో. బీహార్ లోను ఉచిత పథకాల వెల్లువ. బీహార్ లో కూడా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఈ మన ఉచిత పథకాలు ఎలా అవుతున్నాయో దాని గురించి కూడా బీహార్ లో మంచి స్పందన ఉందట. నెక్స్ట్ ఇవి సామాజిక తెలంగాణలో ప్రధాన వార్తలు. నెక్స్ట్ ఇంకొక పేపర్ చూద్దాం. రోజు మన పేపర్తో పాటు ఇంకొక పేపర్ చదవడం అనేది మన ఆనవాయితీ. నిన్న మన పేపర్తో పాటు స్వేచ్ఛ చదివాము. ఈరోజు తొలి వార్తా పేపర్ చూద్దాం. తొలి వార్తా పేపర్లో సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ బృందం భేటీ. తెలంగాణలో AWS సెంటర్లు విస్తరణపై చర్చ. ముఖ్యమంత్రితో జర్మనీ కాన్సుల్ జనరల్ బృందం భేటీ. హైదరాబాద్లో GCCని ప్రారంభిస్తున్నట్లు సీఎంకు వివరించిన జర్మనీ బృందం. హైదరాబాద్లో ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని కోరిన సీఎం. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం సహకారం ఉంటుందని హామీ. చేవెళ్ల బస్సు ప్రమాదంను సుమోటోగా తీసుకున్న రాష్ట్ర మానవ హక్కుల కమిషన్. డిసెంబర్ 15వ తేదీలోపు నివేదిక సమర్పించాలని ఆదేశం. రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు. నివేదిక పంపాలని కలెక్టర్, ఆర్టీసీ ఎండీలకు కూడా ఆదేశం. చేవెళ్ల బస్సు ప్రమాదంపై HRC సుమోటోగా తీసుకుంది. నవంబర్ 6 నుంచి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు విచారణ. అంటే రేపటి నుంచే. సేమ్ మనం ఎంతమంది చూసినాము. నక్సల్స్ కు మరో గట్టి ఎదురుదెబ్బ. నక్సల్స్ కు మళ్ళీ ఎదురుదెబ్బ ఛత్తీస్గఢ్ లో. ఓకే, నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. ఈ పేపర్లో ఒక వార్త, ఇంపార్టెంట్ వార్త ఒకటి వచ్చింది. ఎంఈఓ సారు మాస్టర్స్ అకాడమీపై చర్యలేవి అనేది ఒకటి ఇన్వెస్టిగేషన్ స్టోరీ ఒకటి ప్రచురించుకోరు. సీనియర్ జూనియర్ మధ్య ర్యాగింగ్ కలకలం. 11 మంది విద్యార్థులు కలిసి రాత్రి 11:30 గంటలకి జూనియర్ విద్యార్థి పైన దారుణమైన దాడి. విధులను గాలిలోకి వదిలేసిన విద్యాశాఖ అధికారులు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అకాడమీ ముసుగులో ఇంటర్ బోధన నిర్వహణ. ఎలాంటి అనుమతులు లేకుండా అకాడమీ ముసుగులో ఇంటర్ బోధన నిర్వహిస్తూ విద్యార్థులను, తల్లిదండ్రులను గుడి. సరూర్ నగర్ ఎంఈఓ మాస్టర్స్ అకాడమీని తక్షణమే సీజ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. అయితే ఇలా చంపాపేట దగ్గర ఈ మాస్టర్స్ అకాడమీ అని ఉంటది. దాంట్లో జూనియర్ సీనియర్ మధ్యలో ర్యాగింగ్ విషయం కలకలం రేపిందట. రాత్రి 11-11:30 ప్రాంతాన జూనియర్ అబ్బాయి రూమ్కి పోయి సీనియర్స్ కొట్టిరట. కొట్టుకుర్రు. ఇక జరిగింది ఒక 15 రోజుల క్రితం జరిగిందట ఇది ఇష్యూ. జరిగితే ఇక దాన్ని కప్పిపుచ్చుకోండు. మరి ఈ అకాడమీ పేరుతోటి ఇంటర్ క్లాసెస్ నిర్వహిస్తారు, హాస్టల్స్ నిర్వహిస్తారు. ఈ విద్యాశాఖ అధికారులు అసలు పట్టించుకోరు దీన్ని. ఏం జరిగింది? కర్మన్ ఘాట్ నందు ఉన్న మాస్టర్స్ అకాడమీ నీట్ IIT JEEలో ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థి పైన దాడి చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే జూనియర్ విద్యార్థి పైన గతంలో దాడి చేసిన సంఘటన జరగడంతో
సదరు విద్యార్థి బంధువులు అకాడమీకి వెళ్లి దాడి చేసిన విద్యార్థులతో మాట్లాడి మందలించడం జరిగింది. మరలా 3వ తారీఖు మొన్న 3వ తారీఖు రాత్రి 11:30 గంటలకు సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థి గదికొచ్చి దాడి చేయడం జరిగింది. ఈ సంఘటన పలు విద్యార్థి సంఘాలకు చేయడంతో అకాడమీకి వచ్చి ఈ దాడికి కారణమైన విద్యార్థులపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతేకాక ఎలాంటి అనుమతులు లేకుండా అకాడమీలో ఎలా ఇంటర్ నిర్వహిస్తారు అని ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు లేకుండా నడిపిస్తున్నటువంటి మాస్టర్స్ అకాడమీ పైన చర్యలు తీసుకోవాలని వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి సేవ రాష్ట్ర అధ్యక్షుడు సరే కొంతమంది పాల్గొన్నారు అక్కడ విద్యార్థి సంఘాలలో. మరి జరిగింది దీనిపైన ఒకసారి మనం విద్యాశాఖ అధికారులకు కూడా కాల్ చేసి తెలుసుకుందాం ఏం జరిగింది అనేది. ఫోన్ ఎత్తాడు ఇప్పుడు, ఎందుకంటే ఇష్యూ అయింది కదా, ఫోన్లు ఎత్తారు వీళ్ళు. మీరు సంప్రదించాలనుకుంటున్న వ్యక్తికి ఈ సమయంలో మీ కాల్ స్వీకరించడం. సరే ఏమీయో ఫోన్ ఎత్తలేడు. కాలేజీ డైరెక్టర్ ఫోన్ చేసి చూద్దాం. అనిల్ కుమార్ రెడ్డి. వీళ్ళకు 200 జీవో ప్రకారము పర్మిషన్ ఉండాలి అకాడమీలకు. దాని ప్రకారం అసలు ఆ జీవో ప్రకారము ఏమి ఉండవు అనుమతులు. ఆ 200 జీవో ప్రకారము చేస్తే హైదరాబాద్లో దేనికి కూడా లేదు. సమాధానం ఇవ్వడం లేదు. ఈయన కూడా ఎత్తుతలేడు. సో వీళ్ళకు 200 జీవో ప్రకారం పర్మిషన్స్ ఉండవు, హాస్టల్స్ నిర్వహిస్తారు, విద్యార్థుల ర్యాగింగ్. సరే ఎత్తారు, ఫోన్లు ఎత్తారు. కానీ ఇది మట్టి బంగారమాయ అని చెప్పి ఇటుక బట్టీల వ్యాపారస్తులకు కాసుల పంట, అధికారులకు ముడుపులు మాటు. ఇటుక బట్టీల వ్యాపారస్తులకు కాసుల పంట. ఈ ఇటుక బట్టల గురించి కూడా ఒక వార్త వేసుకోరు. రంగారెడ్డి జిల్లాలో నడుస్తున్నట్టు ఇది కాదు, సారీ భద్రాద్రి కొత్తగూడెం. సరే ఈ మాస్టర్స్ అకాడమీ పైన ఈ విద్యాశాఖ అధికారులు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. ఇవి ఈ రోజు ఉన్నటువంటి మార్నింగ్ న్యూస్. మళ్ళీ రేపు మార్నింగ్ న్యూస్ లో కలుస్తా. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ STN న్యూస్ ఛానల్. నేను మీ శంకర్.